నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్షంపై అధికార పక్షం దూకుడును మరింతగా పెంచుతోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నేతలను ఇరకాటంలోకి నెట్టేందుకు రేవంత్ సర్కార్ పొలిటికల్ స్కెచ్ వేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ ముగ్గురు నేతలే టార్గెట్ గా సర్కార్ కీలక అడుగు వేసిందనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? వారి టార్గెట్ గా పడిన పొలిటికల్ అడుగులేంటి? ఆ ముగ్గురి విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు నేతలు టార్గెట్ గా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ ముగ్గురి విషయంలో కీలక అస్త్రం లభించడంతో ప్రయోగించేందుకు రంగం సిద్ధమైందన్న టాక్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ టార్గెట్ గా ఉచ్చు బిగించేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. అందులో భాగంగానే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లను విచారణకు పిలవాలని సర్కార్ నిర్ణయించిందట. అందుకే ఆగమేఘాల మీద జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలంటూ ఈ ముగ్గురికి విడివిడిగా నోటీసులు జారీ చేసిందట. ఇంత హడావుడిగా నోటీసులెందుకు జారీ చేసింది? దాని వెనుక అసలేం జరిగిందన్న దానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం గతేడాది మార్చిలో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ను నియమించింది. 3 వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్కు ప్రభుత్వం గడువు విధించింది. కానీ నేటికి విచారణ పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు 5 సార్లు గడువు పెంచింది. విచారణలో భాగంగా కమిషన్ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులందరినీ పిలిచి బహిరంగ విచారణ చేసింది. అలాగే ప్రజల నుంచి కూడా సమాచారం సేకరించింది. చివరకు ఐఏఎస్లను సైతం బహిరంగ విచారణ చేసింది. ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సైతం నివేదికలు ఇచ్చాయి. వీటన్నింటి ఆధారంగా జస్టిస్ చంద్రఘోష్ నివేదికను సైతం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండటంతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఇంతలో ఆల్ ఆఫ్ సడన్ గా ప్రభుత్వం మరో 2 నెలల గడువు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ గడువు మరోసారి పెంచడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పొలిటికల్ లీడర్లను విచారించాలన్న ఆలోచనలో భాగంగానే గడువు పెంచారనే చర్చ నడుస్తోంది. కమిషన్ విచారణలో భాగంగా ఐఏఎస్లు పూర్తిగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పనిచేశామని వివరణ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే పొలిటికల్ లీడర్లను కూడా విచారణకు పిలవాలని కమిషన్ భావించింది. కానీ లీగల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆ ఆలోచనను విరమించుకుంది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలతో పాటు ఇంజనీర్లు, ఐఏఎస్లు ఇచ్చిన వివరణల ఆధారంగా రిపోర్ట్ ఇవ్వాలని భావించింది. కానీ తాజాగా తన ఆలోచనను మార్చుకున్న కమిషన్ పొలిటికల్ లీడర్లను సైతం విచారణకు పిలవాలని డిసైడ్ అయిందట. అందుకే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ఈ ముగ్గురిని విచారణ చేయకపోతే అసంపూర్తిగా ఉంటుందనే ఆలోచనతో ఓ నిర్ణయానికొచ్చిన కమిషన్ తాజాగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది కమిషన్. మొత్తం మీద ప్రతిపక్షానికి చెందిన ముగ్గురు కీలక నేతలు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లను విచారణ చేసేందుకు కాళేశ్వరం కమిషన్ సిద్ధం కావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్లయింది. విచారణకు రావాలని కమిషన్ ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీ చేసింది. కానీ ఆ ముగ్గురు నేతలు అసలు కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారే అవకాశముంది. ఒకవేళ ముగ్గురు నేతలు గనుక కమిషన్ ముందు విచారణకు హాజరైతే తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హాట్ గా మారనున్నాయి. మున్ముందు ఈ వ్యవహారం ఎటువైపుకు దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.